పూర్వం ఒక గ్రామంలో అర్జున్ అనే రైతు ఉండేవాడు. అతడు పొలాలను శ్రమతో దున్ని, ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసేవాడు. కాని అదృష్టం అతనికి తోడుగా ఉండేది కాదు. వాన రాక పంటలు ఎండిపోతాయి, ఎలుకలు ధాన్యం పాడుచేస్తాయి. పంటల నుండి వచ్చిన కొద్దిపాటి గింజలు కూడా ఇంట్లో ఆకలిని తీరించలేవు. అయినా అర్జున్ మనసు మంచిది. అతని దగ్గర ఎంత తక్కువ ఆహారం ఉన్నా దరిద్రులు అడిగితే ఇచ్చేవాడు, పక్షులకు, జంతువులకు తినిపించేవాడు. ఇంత పిచ్చి దయ అవసరమా అని గ్రామస్థులు ఎగతాళి చేసేవారు. కాని అర్జున్ ఎల్లప్పుడూ ఒక మాటనే నమ్మేవాడు. ఒక వేసవి ఉదయం, సూర్యుడు ఉదయించి, పొలంలోని మంచుతనాన్ని బంగారు కిరణాలతో తాకుతుండగా అర్జున్ చెవికి ఒక విచిత్రమైన కేక వినిపించింది. ఆ శబ్దాన్ని అనుసరించి పొదల్లోకి వెళ్లాడు. అక్కడ ఒక అద్భుతమైన నెమలి వలలో చిక్కుకొని తిప్పలు పడుతోంది. ఆ నెమలి రకరకాల రంగుల్లో మెరిసింది. పచ్చ, నీలం, బంగారం ఆల్ కలసి ఒక స్వర్గపు వర్ణరాజిలా ప్రకాశించాయి. వల దాని రెక్కలను గాయపరిచింది. అర్జున్ వెంటనే దగ్గరికి వెళ్లి తన కత్తెరతో వలని కోసి దానిని విడుదల చేశాడు. నెమలి రెక్కలను విప్పి ఆకాశంలో ఇంద్రధనుస్సు విస్తరించినట్లు మెరిసింది. నన్ను విముక్తి చేసినావు, నెమలి ఘనమైన స్వరంతో పలికింది. నేను సాధారణ పక్షి కాను, ఈ అరణ్యానికి కాపలాదారిని. నీవు ఒక కోరిక కోరుకో, అది నెరవేరుతుంది. అర్జున్ నమ్రతతో వంగి చెప్పాడు. నాకు ధనం అవసరం లేదు. నా పొలాలను దున్నడానికి శక్తి, ఆకలిని తీరేంత గింజలే కావాలి. నెమలి మంత్రముగ్ధమై తల ఊపింది. ఎంత వినమ్రమైన కోరిక! ఇక నుండి ప్రతి ఉదయం నీ ఇంటి ముందు నేను ఒక ఈక వదిలి వెళ్తాను. దాన్ని నీ పొలంలో నాటితే అద్భుతాలు జరుగుతాయి. మరుసటి ఉదయం నిజంగానే ఒక ప్రకాశించే ఈక గుమ్మం ముందు కనిపించింది. అర్జున్ దాన్ని మట్టిలో నాటాడు. సాయంత్రానికి ఒక పొడవాటి గోధుమ తాటి మొలిచింది. ఒకే తాటి మొత్తం కట్ట కంటే ఎక్కువ గింజలతో వంగిపోయింది. కొన్ని రోజుల్లోనే మొత్తం పొలం బంగారు తరంగాలుగా మారిపోయింది. అర్జున్ గోదాములు నిండిపోయాయి. పేదవారితో అన్నం పంచుకున్నాడు. మిగిలిన ధాన్యం అమ్మి కొత్త ఎద్దులు కొన్నాడు. అయినప్పటికీ అతని మనసులో లోభం రాలేదు. ప్రతి సాయంత్రం ఒక రొట్టె పేసి, ఇది నెమలి వాటా అని అరణ్యానికి సమర్పించేవాడు. గ్రామస్థులు గమనించారు. ఇంతకాలం బీదవాడైన అర్జున్ ఎలా ధనవంతుడయ్యాడు అని అనుమానించారు. ఒక లోభి భూస్వామి, రాఘవ్, నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక ఉదయం అర్జున్ ఇంటి దగ్గర దాక్కున్నాడు. నెమలి ఈక మెరుస్తూ వచ్చి పడింది. రాఘవ్ దానిని దొంగిలించాడు. తన పొలంలో నాటి, మాయ జరుగుతుందని ఆశించాడు. కాని గోధుమల బదులు ముళ్ళ మొక్కలు మొలిచాయి. అవి త్వరగా వ్యాపించి అతని పంటలన్నింటినీ నాశనం చేశాయి. కోపంతో రాఘవ్ అడవికి కత్తితో వెళ్లి కేక వేశాడు. నెమలీ, బయటికి రా! నీ ఈకలు ఇవ్వకపోతే ఈ చెట్లన్నీ నరికేస్తాను. అకస్మాత్తుగా అడవి చీకటి ముసురుకుంది. నెమలి ఆకాశం నుండి దిగింది. దాని రెక్కలు అగ్నిజ్వాలలాగా వెలిగాయి. లోభం నీ కళ్లను మూసేస్తుంది అని గర్జించింది. నీకు లేని అర్హతను నాశనం చేస్తావు అని చెప్పగానే రెక్కలు ఒక్కసారిగా అల్లకల్లోలం గాలిని సృష్టించాయి. రాఘవ్ చేతిలోని కత్తి నేలలో కూరుకుపోయింది. అతడు భయంతో పారిపోయాడు. ఇక మళ్లీ అడవికి దగ్గరగా రాలేదు. ఇదంతా జరుగుతూనే అర్జున్ మాత్రం తన దయను కొనసాగించాడు. ప్రతి సంవత్సరం పంటలో సగం పేదలకు, అనాథలకు పంచేవాడు. అతని ఇల్లు మాత్రం సాధారణంగానే ఉండేది. వస్త్రాలు సాదాసీదా, కాని హృదయం స్వచ్ఛంగా. ఒక సాయంత్రం నెమలి స్వయంగా వచ్చి చెప్పింది. అర్జునా, నీ దయ పంటలను మాత్రమే కాదు, హృదయాలను కూడా పండించింది. నేను ఇప్పుడు దేవలోకానికి తిరిగి వెళ్ళాలి. కాని చివరి వరంగా నీకు ఒక బహుమతి ఇస్తాను. నెమలి ఒక బంగారు ఈక వదిలింది. దాన్ని నీ పొలంలో నాటు. దాని నుండి ఒక చెట్టు పుడుతుంది. అది ఎన్నడూ ఎండని పువ్వులు, తీపి పండ్లు, అలసినవారికి నీడ ఇస్తుంది. తరాల తరబడి ఇది నీ దయకు చిహ్నంగా నిలుస్తుంది. అర్జున్ ఆనందంతో ఆ ఈకను నాటి, నిజంగానే ఒక అద్భుతమైన చెట్టు మొలిచింది. దాని పండ్లు పాలు, తేనె రుచులా ఉండేవి. దాని నీడ కింద ఎవరూ ఆకలితో వెళ్ళిపోలేదు. ఏళ్లు గడిచాయి. అర్జున్ వృద్ధుడయ్యాడు. కాని ఆ చెట్టు నీడలో పిల్లలు ఇంకా కథ వింటూనే ఉన్నారు.